అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురువే నమ. ఈ చెట్టు పేరు పారిజాత చెట్టు అంటారు. ఈ చెట్టు శ్రీకృష్ణ పరమాత్మునికి మరియు రుక్మిణి తల్లికి చాలా ప్రియమైన పూజ్యమైన సస్యము. ఈ పారిజాతం చెట్టు ఆకుల్లో చాలా ఔషధీయ గుణాలు ఉంటాయి. ఒక గ్లాస్ నీటిలో 2-3 పారిజాతం చెట్టు ఆకులు మరిగించి వడకట్టి తాగుతూ ఉంటే కాళ్ళల్లో ఉన్న నొప్పులు తగ్గుతాయి అని నాటి వైద్యులు తెలిపారు. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో 3-4 పారిజాతం చెట్టు ఆకులు మరిగించి తాగుతూ ఉంటే జ్వరాలు మరియు బీపీ షుగర్ కంట్రోల్ అవుతుందని నాటి వైద్యులు తెలిపారు. పారిజాతం పువ్వుల్లో సహా చాలా ఔషధీయ గుణాలు ఉంటాయని నాటి వైద్యులు తెలిపారు. 5-6 పువ్వులు ఒక గ్లాస్ నీటిలో మరిగించి తాగుతూ ఉంటే మన శరీరంలో ఉన్న నొప్పులన్నీ మాయమవుతాయి అని నాటి వైద్యులు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని నుంచి ఈ చెట్టుని భూలోకానికి తెచ్చాడు అని జానపద కథల్లో వివరించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వర్గాధిపతి అయిన ఇంద్రునితో యుద్ధము చేసి గెలిచి ఈ చెట్టుని భూలోకానికి తీసుకువచ్చాడని జానపద కథల్లో వివరించారు. రుక్మిణి తల్లి కోసం ఈ చెట్టుని భూలోకానికి తీసుకువచ్చారు అని ఆధ్యాత్మిక గురువులు తెలిపారు. అందువలన ఈ పారిజాతం చెట్టు చాలా పవిత్రమైంది మరియు ఔషధీయ గుణాలు కలిగి ఉన్న చెట్టు అని అంటారు. ఈ పారిజాతం చెట్టు మన ఇంటి కాంపౌండ్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అదే రీతి వాస్తు దోషాలు దూరం అవుతాయని వాస్తు పండితులు తెలిపారు. ఈ చెట్టుతో ఒక శ్లోకం చాలా ఫేమస్గా ఉంది. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి. ఈ శ్లోకాన్ని అంటూ అగరబత్తిలు అంటించి నమస్కారం చేస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఒక ఆధ్యాత్మిక గురువు గారు తెలిపారు. Thank you for watching. Please subscribe, like and share.